నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్. కూటమి ప్రభుత్వ కార్యాచరణ సమన్వయంపై కీలక చర్చ. హడ్కో రుణాలకు గ్యారంటీ సహా పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పాదసారథి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతులను పరామర్శించిన జగన్. మామిడి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి మాధవ్ వెళ్లారు. ఈ సందర్భంగా మాధవ్ ను పవన్ సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీగానే కాకుండా రెండు పార్టీల మధ్య రాజకీయ సమన్వయంపై చర్చించేందుకు వేదికగా నిలిచింది. ఈ సమావేశంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వ కార్యాచరణ, ప్రభుత్వంలో భాగస్వామ్యం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ఇరువురు నేతలు చర్చించారు. ముఖ్యంగా మిత్రపక్షాలైన జనసేన, టీడీపీ, బీజేపీల మధ్య మరింత సమన్వయం పెంచుకోవడమే లక్ష్యంగా వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, సరిహద్దులు విస్తీర్ణ తదితర నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పాదసారథి మీడియాకు వెల్లడించారు. హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం అంగీకారం తెలిపిందన్నారు. అమరావతిలో వరల్డ్ ఎకానమీ ఫోరం నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిందని, కుళాయి నీరు అందించేందుకు 10,000 కోట్ల రుణాల సమీకరణకు కేబినెట్ అనుమతి ఇచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించబడింది. అమరావతిలోని నేలపాడులో గౌరవ శాసనసభ్యుల కోసం, శాసన మండలి సభ్యుల కోసం, ఐఏఎస్ అధికారుల కోసం నిర్మాణంలో ఉన్న కట్టడాలని త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మంత్రిమండలి ఆదేశించడం జరిగింది. 18 భవనాలు, మొత్తం 432 నివాసాలతో కూడిన ఈ బహుళ అంతస్తుల సముదాయంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి 524.7 కోట్ల రూపాయలు పరిపాలన ఆమోదం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి ఆ ప్రతిపాదనకి ఇప్పటికే ఈ మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయడానికి పిలిచిన టెండర్ని, ఆ కార్యక్రమాన్ని కూడా రాటిఫై చేయడానికి చేసిన ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అమరావతి భూ కేటాయింపు నిబంధనలు 2017 మరియు అమరావతి భూ కేటాయింపు నియంత్రణ 2017 ప్రకారం CRDA ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపును సమీక్షించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వాటర్ రిసోర్సెస్ కు సంబంధించి వివిధ చీఫ్ ఇంజనీర్స్ పరిధిలో ఉన్న 71 పనులు, గతంలో చాలా పనులు ఏదైతే ప్రారంభం కాలేదో, లేకపోతే 25% లోపలే పని ప్రోగ్రెస్ ఉందో అటువంటి పనులన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ దాన్ని సవరిస్తూ ఇప్పుడు 71 పనుల్ని, అంటే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వాటి ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకుని 25% అగ్రిమెంట్ వాల్యూ కంటే తక్కువ ప్రోగ్రెస్ ఉన్నా, గ్రౌండ్ కాకపోయినా కూడా సమీక్షించి ఈ సంవత్సరం ఏ పనులు చేయాలి ప్రియారిటైజ్ చేసుకుని ఆ పనులు చేయడానికి చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 71 పనులు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెట్వర్క్ కింద వ్యూహాత్మక సహకారంతో అమరావతిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఏపీ సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్ స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రం, మనందరికీ తెలిసిందే, గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ కూడా కుళాయి ద్వారా పరిశుభ్రమైన నీటిని అందించడం కోసం పెద్ద ఎత్తున నిధులు CSS ఫండ్స్ కింద ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేక గత ప్రభుత్వం కేవలం ఒక 1,500-2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి
ప్రజలకి తీవ్ర అన్యాయం చేసిన విషయం ప్రజలందరూ కూడా తెలిసిందే. ఈ మ్యాచింగ్ షేర్ కోసం అవసరమైన 10,000 కోట్లని ప్రభుత్వ రంగ షెడ్యూల్డ్ బ్యాంకుల నుంచి రుణంగా పొందడం కోసం ఆర్థిక సంవత్సరం రుణం ద్వారా నిధుల సమీకరణ కోసం కంపెనీల చట్టం 2013 కింద స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ స్థాపించడానికి ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనే ప్రభుత్వ కంపెనీని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాను. ప్రతిపక్షానికి అధికార పక్షానికి కూడా ప్రజల విషయంలో సమానమైన బాధ్యతలు ఉంటాయనేది అందరికీ విచక్షణ ఉన్న అందరికీ కూడా తెలిసిన విషయం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షం కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి కానీ చిన్నాభిన్నం చేయడానికి కూడా వెనకాడని పరిస్థితి చూసి దుఃఖించాలో ప్రజలందరూ కూడా తలదించుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తాను. ఏ ప్రతిపక్షమైనా సరే ప్రజలకి మేలు చేయటానికి అనేక పథకాలు అమలు చేయండి, లేకపోతే మీరు ఇది చేయండి అది చేయండి, రైతులకి మేలు చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీయటం ప్రతిపక్ష బాధ్యత అని చెప్పేసి ఇన్ని రోజులు కూడా ప్రజలందరూ కూడా భావించేవాళ్ళు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి, గందరగోళ పరిస్థితులు సృష్టించడానికి, పెట్టుబడిదారులు రాకుండా ఉన్న అవకాశాలు అన్నిటినీ కూడా వినియోగించుకోవటం కోసం ప్రయత్నం చేయటం చాలా సిగ్గుచేటు శోచనీయం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. చిత్తూరు జిల్లాలో కేజీ మామిడికి కనీసం 12 రూపాయలు వచ్చేలా చూడాలని, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మామిడి రైతుల సమస్యలు ఆరా తీసేందుకు వస్తున్న తన పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసిందని, ఎక్కడికక్కడ రైతులను అడ్డుకోవడమే కాకుండా ఎక్కడా లేని ఆంక్షలు విధించిందని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వం వెంటనే మామిడి రైతులను ఆదుకోకపోతే వారి తరపున తమ పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. సుదర్శన ప్రవృఢోక్తవత్య ఏకనాథ ఏకనాథనాం ద్రవద్య అరుణానాం దేవసక్షుంద్రియ వృద్ధత్వం పడదారదవత్య ముచ్చాల్దానాం ద్రవద్య ముచ్చావధినాం బిందునాం దేవతృతీనాం దేవ శశాంగవమానాం దేవసక్షుంద్రియ వృద్ధత్వం పార్వతవత్య వెంకటేశ్వరానాం ద్రవద్య అన్నపూర్ణనాం దేవత్య ప్రవృద్ధియత్య శివబంధనాయ సమత్రేంద్రపయామి పత్రయాభ్యాం పుష్పాంతోర్పయామి దేవశ్రీ అగ్రణంతోర్పయామి యజ్ఞం వేదం బ్రహ్మం వజ్రం భయావతేరే సజమృష్టాద ఆయుష్వత్రీం బ్రహ్మం సుబ్రహ్మణ్యం బ్రహ్మం శ్రేయః యజ్ఞవిదార్థం పుష్పాంతోర్పయామి నందద్వారాంధ్రాదశాంతృష్టాంగ్రేణే యత్రేకం దరదు దానంతాని హోపపై యత్రయం దేవశ్రీ చంద్రమచాయామి. పూజలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, ఇప్పటి వరకు స్వామి వారికి తిథి వార నక్షత్రాలు చెప్పుకుని మీ యొక్క గోత్రనామాలు చెప్పి స్వామిని ఆహ్వానించి ఒక సువర్ణాసనం ఒక పుష్పాన్ని వేసి దాన్నే సువర్ణాసనం కింద భావించి కూర్చుండబోయా స్వామి అని చెప్పి కూర్చుండబెట్టి ముందుగా షోడశోపచారాల్లో భాగంగా అర్ఘ్యపాద్యావరణంగా కాళ్ళు కడిగి చేతులు కడిగి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.